సినిమా ఇండస్ట్రీకి నాకు చాలా పరిచయం ఉంది. మా గురువు గారు దాసనారాయణరావు గారు, ఆయన పేరు మీద గుంటూరులో సంగీత కళాశాల పెట్టాను. ఆయన డోనరు. తర్వాత రమణమూర్తి గారితో నాకు ఎక్కువ పరిచయం ఉంది. ఆయన 52 ఏళ్ళ నుంచి సంస్థ నడుపుతున్నాడు. నేను 46 ఏళ్ళ నుంచి గుంటూరులో దాసరి సంగీత అకాడమీ, కళాదర్బాన్ అనే సంస్థలు నడుపుతున్నాను. అమర గాయకుడు ఘంటసాల, మహానటి సావిత్రి, ఇటీవల మరణించిన గానగంధర్వుడు ఎస్పి బాలు, 3 స్టాచ్యూలు ప్రపంచంలో ఎక్కడా లేవు, ఇండియాలో ఎక్కడా లేవు, 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. ఒక గుంటూరులోనే 3 స్టాచ్యూలు ఒక ఐలాండ్లో స్థాపించడం జరిగింది. ఎందరో మహానుభావుల్ని సత్కరించాను. నాకు 10 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి పారిపోయి ఎన్టీ రామారావు గారిని చూడటం జరిగింది. ఆయన నన్ను ఆదరించి, నా పర్సు కూడా పోయినప్పుడు మెడ్రాస్ స్టేషన్లో ఆయన నన్ను, మా చౌదరి గారి కంటే ఎక్కువ అభిమాని నేను. అయితే ఆ రోజుల్లో చిన్న 10 ఏళ్ల వయసులో ఆయన నన్ను మళ్ళీ రైలు ఎక్కించి వాళ్ళ మనిషినిచ్చి గుంటూరు పంపించడం జరిగింది. ఎక్కడున్నా రంగారావు బ్రదర్ గుంటూరు అని నన్ను పలకరించి చాలా ఆప్యాయత. ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఆయన వెంబడి తిరిగాను. నిజంగా భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఓన్లీ ఎన్టీఆర్ఏ. అన్ని రంగాల్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన పేరు మీద ఈరోజు ఇంతమంది మహానుభావులకు అవార్డులు ఇస్తున్న నా చెల్లెలు భువన, బంగారు తల్లి. నిజంగా ఏ తండ్రికి ఇలాంటి కూతురు పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొడుకులు ఉన్నారంటే ఈ రోజుల్లో మీ అందరికీ, సినిమా వాళ్ళందరికీ అన్నీ తెలిసిన విషయాలే. వస్తే తండ్రి జేబు చూడటం కానీ, తండ్రి ఆస్తులు చూస్తారు. కానీ ఈ తల్లి మరి ఆ తండ్రిని, నేను కూడా ఇప్పుడు బాధపడుతున్నాను. 46 ఏళ్ళు నడిపాను, నాకు 65 ఏళ్ళు వచ్చినాయి. నా తర్వాత ఎవరు అని చూస్తున్నాను, నాకు లేరు. కాబట్టి ఈ తల్లి ఇలాగే ఇంకా ముందు ముందు చేయాలని మా అందరి సహకారం నీకు ఉంటుంది తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్.